The talent is ready to begin. Welcome to CIQ Galata Grand Finale. ఓకే, ఇప్పుడు మనం ఫైనల్స్కి వచ్చేసాం. 3 contestants ఉన్నారు ఫ్రమ్ ఎస్టిమేట్స్ టీమ్స్, డేటా ఇన్పుట్స్ టీమ్స్ అండ్ కీ డెవ్స్ టీమ్. ఈ ముగ్గురు డేటా కలెక్ట్ చేస్తారు. ఎవరు బాగా కలెక్ట్ చేస్తారు వాళ్ళు ట్రోఫీ ప్రజెంటేషన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మన జడ్జెస్ స్టేజ్ మీద పిలిచేద్దామా మరి? లెట్స్ వెల్కమ్ వంకర్ టింకర్ మాస్టర్. అందరికంటే పెద్దవారు సుందరం మాస్టర్ పిలిచేద్దామా? సుందరం మాస్టర్. రాజశేఖర్ మాస్టర్. ఓకే, ట్రోఫీ ప్రజెంటేషన్ కోసం చీఫ్ గెస్ట్ కింద 2 కంపెనీల CEO జీ కృష్ణ గారు వచ్చారు. లెట్స్ వెల్కమ్ జీ కృష్ణ. చూసారా, ఒక్క సెకండ్ లో డేటాలో కమిట్ కొట్టేశారు. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ కంటెస్టెంట్ పిలుద్దాం ఫ్రమ్ ఎస్టిమేట్స్ టీమ్, శుభ్రాంత్. ఓకే శుభ్రాంత్, మళ్ళీ శుభ్రాంత్ ఏం ఛాలెంజ్ ఇచ్చావు నువ్వు? శుభ్రాంత్ మళ్ళీ శుభ్రాంత్ ఏం ఛాలెంజ్ ఇచ్చావు నువ్వు? అన్నయ్య, సిఏకు చరిత్రలో చెక్స్ రాకుండా డాక్యుమెంట్ కమిట్ కొట్టిన మగాడలేడు అన్నయ్య. అరే శుభ్రాంత్, నువ్వు కనుక నేనిచ్చిన డాక్యుమెంట్ చెక్స్ రాకుండా కమిట్ కొడితే నేను నీకు వంగి వంగి సలాం చేస్తారా? ఒక్కొక్క డేటా ఐటమ్ కాదు మల్లేష్, 100కి తక్కువ కాకుండా కొడతాను, చూసుకో. వంగటానికి సిద్ధంగా ఉండు. చూద్దాం. ఛాలెంజ్ ఛాలెంజ్. ఓకే శుభ్రాంత్, నేను ఎంకరేజ్ చేయడానికి ఎవరు వచ్చారు మరి? అన్నయ్య, మా అన్నయ్య వచ్చాడు. అన్నయ్య అన్నయ్య వచ్చినాడు, వచ్చినాడు, అన్నయ్య వచ్చినాడు. అన్నయ్య, నా పేరు విభ్రాంత్ అన్నయ్య, బ్రదర్ ఆఫ్ సుభ్రాంత్. నేను ఇప్పుడే గచ్చిబౌలి నుంచి షేరింగ్ ఆర్డర్లో వచ్చాను అన్నయ్య. ఇంకా నా హాబీస్కి వస్తే ఫేస్బుక్లో అమ్మాయిల ప్రొఫైల్ చూడడం, కామెంట్స్ రాసి లైక్ కొట్టడం, ఇంకా ఆల్మోస్ట్ అన్ని లైవ్ ప్రోగ్రామ్స్కి కాల్ చేస్తాను. ఆట కావాలా, పాట కావాలా, పట్టుకుంటే పట్టు చీర, అందరు యాంకర్లు నన్ను గుర్తుపడతారండి. ఆల్మోస్ట్ విభ్రాంత్, నీ ఆటోబయోగ్రఫీలు మాకెందుకు? శుభ్రాంత్ విషయం చెప్తున్నావా మరి? సుభ్రాంత్ అన్నయ్య, ఆ చెక్స్ ఏంటో మనకు తెలీదురా. నువ్వు ఇక్కడ సావనైనా చావు, ఆ డాక్యుమెంట్ మాత్రం కమిట్ కొట్టాలరా, చెక్స్ రాకుండా. అలాగే అన్నయ్య, నేను చాలా నువ్వే గెలవాలరా. అలాగే అన్నయ్య. ఓకే శుభ్రాంత్, కాన్ఫిడెంట్ గా కలెక్ట్ చేయాలి. స్టార్ట్ కలెక్టింగ్. మీరందరూ శుభ్రాంత్ నార్మల్ గా డేటా కలెక్ట్ చేసా అనుకుంటున్నారు కదా. శుభ్రాంత్ ఒకసారి చేతులు చూపి శుభ్రాంత్. ఆ బ్లడ్ ఏంటి శుభ్రాంత్? ఎందుకు ఇంత రిస్క్ చేసావు నువ్వు? ఇంకొక డేటా ఐటమ్ కలెక్ట్ చేసి చచ్చిపోయాడు తెలుసా నీకు? చచ్చిపోతారా ఏంటి అన్నయ్య? డేటా అంటే ప్రాణం అన్నయ్య. డాక్యుమెంట్ ఇక్కడ కమిట్ కొట్టడానికి చచ్చిపోతానన్నయ్య. శుభ్రాంత్, నువ్వు డేటా కమిట్ కొట్టాలి, చచ్చిపోకూడదు. మళ్ళీ శుభ్రాంత్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నయ్య? అసలు పెర్ఫార్మెన్సే కదా అన్నయ్య. అరే శుభ్రాంత్, నీకు చెక్స్ అంటే ఏంటో తెలుసా? అసలు చెక్స్ ఎక్కడ ఉంటాయో తెలుసా? ఎలా వస్తాయో తెలుసా? ఎప్పుడు వస్తాయో తెలుసా? మల్లేష్, ఫ్రంట్ ఎండ్ చెక్స్, బ్యాక్ ఎండ్ చెక్స్, ఆన్లైన్ చెక్స్, ఇన్ని చెక్స్ రాకుండా డాక్యుమెంట్ కమిట్ కొట్టాను మల్లేష్. అరే శుభ్రాంత్, కనపడి 4వ చెక్కేరా, ఆ క్యూఏ చెక్, ఆ చెక్ వచ్చింది చూడు.
ఓకే ఇప్పుడు మన జడ్జెస్ అడుగుదాం. జడ్జెస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సుబ్రాంత్ మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. సుబ్రాంత్ నువ్వు దొంగవిరా, నా మనసు దోచుకున్నావు తెలుసా? థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. కానీ బ్లడ్ నీకు వస్తే పెయిన్ నాకు వచ్చిందిరా. థ్యాంక్ యూ మాస్టర్, బాగా చేసావురా. థ్యాంక్ యూ మాస్టర్, ఎస్మరైజ్ చేసావు. థ్యాంక్ యూ మాస్టర్, మందో చెక్ వచ్చిందనే తెలియదు. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. అలంకార్ శ్రీకృష్ణ గారు సుబ్రాంత్ పర్ఫార్మెన్స్ ఏమో కానీ అబ్బాయి బాటిల్ పెట్టాడు కదా, ఒకసారి అబ్బాయి పిలువమ్మా. నీ పేరేంటమ్మా? సాయిబాబు సార్. సాయిబాబు సార్ సుబ్రాంత్ కొంచెం కూడా డిస్టర్బ్ కాకుండా బాటిల్ చాలా బాగా పెట్టావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నా 2 కంపెనీస్లో వాటర్ బాటిల్ పెట్టే కాంట్రాక్ట్ నీకే ఇస్తున్నాను. సార్ సార్ ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, రేపు థ్యాంక్ యూ సార్. సాయిబాబు నెక్స్ట్ మాస్టర్ మంచి బ్రేక్ ఇచ్చారు, జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకేనా? తప్పనిసరిగా. ఓకే శుభ్రాంత్ SMS రిక్వెస్ట్ చెప్పు మరి. నా పర్ఫార్మెన్స్ చూశారు కదండి, నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే CIQ అని స్పేస్ ఇచ్చి అలంకారం టైప్ చేసి 5235కి SMS చేసేయండి. శుభ్రాంత్ అది నా పేరు, నీ పేరు చెప్పాలి. అన్నయ్య నీ పేరు చాలన్నయ్య నేను ట్రాఫీ గెలిచిపోవడానికి. కాన్ఫిడెంట్ గా ఉన్నావు శుభ్రాంత్, కూర్చో. ఓకే ఇప్పుడు నెక్స్ట్ కంటెస్టెంట్ పిలుద్దామా? ఫ్రమ్ డాటా అండ్ పుష్ టీమ్ సందీప్. సందీప్ ఏం పర్ఫామ్ చేయబోతున్నావు నువ్వు ఈరోజు? అన్నయ్య నేను ఈరోజు నాన్ ఇంగ్లీష్ PDF డాక్యుమెంట్ అప్లోడ్ చేయబోతున్నాను. శుభ్రాంత్ ఈ ఛాలెంజ్ ఎందుకు ఇచ్చావు సందీప్ నువ్వు? అన్నయ్య ఇప్పటివరకు సందీప్ చిన్న టెక్స్ట్ ఫైల్స్ చాలానే ట్రాన్స్లేట్ చేసి అప్లోడ్ చేశాడు, మనం చూసాం. కానీ ఇలాంటి డాక్యుమెంట్ ఎప్పుడూ అప్లోడ్ చేయలేదు అన్నయ్య. మరి బాగా చేయలేదని కూడా అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ ఛాలెంజ్ నేనే గెలుస్తాను అన్నయ్య. మరి బాగా ట్రైనింగ్ తీసుకున్నావు సందీప్ నువ్వు? నిన్న ట్రైనింగ్ ఎన్వైరన్మెంట్ దొబ్బేంత వరకు ప్రాక్టీస్ చేశానన్నయ్య. ఓకే సందీప్ కాన్ఫిడెంట్ గా అప్లోడ్ చేయాలి. స్టార్ట్ అప్లోడింగ్. అరే సందీప్, నువ్వు మీ అమ్మ నీకోసం కనలేదురా, డాక్యుమెంట్ అప్లోడ్ చేయడం కోసమే కన్నది. చెప్పరా మీసం. సందీప్ మాస్టర్ చాలా బాగా ఎంకరేజ్ చేశారు, నువ్వు మేసన్ లేకపోయినా చాలా బాగా తిప్పావు. వెరీ గుడ్ సందీప్. ఓకే శుభ్రాంత్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మరి? సందీప్ నీకు ఛాలెంజ్ చేసినప్పుడు ఏం చెప్పాను సందీప్? డాక్యుమెంట్ అప్లోడ్ అవ్వాలని చెప్పే కదా. డాక్యుమెంట్ అప్లోడ్ అవ్వలేదు సందీప్. డాక్యుమెంట్ అప్లోడ్ అయ్యింది. నీకు డాక్యుమెంట్స్ గురించి తెలియకపోతే ట్రైనింగ్ తీసుకో. ట్రైనింగ్ గురించి నాకు చెప్తున్నావా? ఈ కంపెనీలో మొట్టమొదట ట్రైనింగ్ తీసుకుంది మా తాత, ట్రైనింగ్ ఇచ్చింది మా తాత. ట్రైనింగ్ గురించి నువ్వేంట్రా నాకు చెప్పేది? నేను చెప్పింది మీ తాతకు కాదురా ట్రైనింగ్, నీకు. జనరేషన్స్ గురించి మనకెందుకు చెప్పు. మన నా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో జడ్జెస్ ని అడిగి కనుక్కుందాం. అడుగుదాం. సందీప్ స్క్రిప్ట్ ముందే ఇచ్చాను కదా, నీ డైలాగ్స్ నువ్వు చెప్పాలి, నా డైలాగ్స్ నేను చెప్తాను. ఓకే జడ్జెస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మరి? సందీప్ సూపర్ రా. థ్యాంక్స్ మాస్టర్. బాగా చేశారా సందీప్. కీస్ అన్ని చాలా బాగా యూజ్ చేసావురా, కానీ ఎంటర్ ఇలా కొట్టావు కదా, ఇలా కొట్టుంటే చాలా బాగుండేదిరా. థ్యాంక్స్ మాస్టర్. మిగతా అంతా బాగుంది. సందీప్ టేకప్ బాగా అయింది, డాక్యుమెంట్ అప్లోడ్ అయింటే మంచి పర్ఫార్మెన్స్ అయ్యేదిరా. మాస్టర్ డాక్యుమెంట్ అప్లోడ్ అయ్యింది. ఎర్రర్ వచ్చింది కదరా లాస్ట్లో. మాస్టర్ డాక్యుమెంట్ అప్లోడ్ అయింది, మీ కళ్ళు కనిపించకపోతే వచ్చి చూసుకోండి. వాట్ ఈస్ దిస్ అలంకార్? రెస్పెక్ట్ లేని చోట నా జడ్జిమెంట్ ఎందుకు? నేను వాకౌట్ చేస్తున్నా. మాస్టర్ మాస్టర్ మీరు వెళ్దాం మాస్టర్, మీరు వెళ్తే నేను పెట్రోల్ బస్సు తెచ్చుకోండి మాస్టర్. అరే ఇదే నీ పువ్వు ఇక్కడ వెలిగించరా, నీ గుండెల్లో నలుగురికి వెలిగిస్తుంది. నువ్వెందుకు చేస్తావు? మమ్మల్ని ఎందుకు చంపుతావు? మాస్టర్ మీరు వెళ్ళిపోతే మొత్తం అల్లకల్లోలం అయిపోయాం, సిటీ అంతా అయిపోయినా పర్లేదు, ప్రోగ్రామ్ ఆకూడదు. మాస్టర్ సందీప్ మాస్టర్ సారీ చెప్పి తీసుకురా మరి. సారీ మాస్టర్, సారీ. సరే సరే సందీప్, సారీ మాస్టర్. నీకోసమే కదా, మీ మంచి కోసమే చెప్తాం.
ఓకే మాస్టర్ కూర్చోండి. రిపీట్ కాకుండా చూడండి. షూర్ మాస్టర్. ఓకే సందీప్ ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ చెప్పు మరి. ఓకే తెలుసుగా మీ అందరికి చేసేయండి. ఓకే ఇప్పుడు మన లాస్ట్ కంటెస్టెంట్ పిలుద్దామా ఫ్రమ్ కీట్ హౌస్ టీమ్స్ మల్లేష్. అందరూ చూసేసారు మల్లేష్, ఇంకా లేవాలి. ఓకే మల్లేష్ ఏం పర్ఫామ్ చేయబోతున్నావు నువ్వు ఈరోజు? అన్నయ్య ఈరోజు నేను నిత్యానంద కంపెనీస్ కి కీ డెవలప్మెంట్స్ కలెక్ట్ చేయబోతున్నా అన్నయ్య. మల్లేష్ నువ్వు అన్నయ్య ఆ కంపెనీకి కీడేస్ కలెక్ట్ చేయడానికి మినిమం 10 రోజులు పడుతుంది అన్నయ్య. నైట్ షిఫ్ట్లు పనిచేయాల్సి వస్తుంది. అది కాకుండా 5 టీంలు దానిపైన పనిచేస్తాయి. 15 నిమిషాల్లో ఖచ్చితంగా చేయలేడు అన్నయ్య. అందుకే ఆ ఛాలెంజ్ ఇచ్చాను. సందీప్ నీ దగ్గర టైమర్ ఉందా? ఇదిగో టైమర్ తీసుకో, స్టార్ట్ చేసుకో, కలెక్ట్ చేసి చూపిస్తాను. చూద్దాం. ఛాలెంజ్ మల్లేష్ కాన్ఫిడెంట్ గా కలెక్ట్ చేయాలి మరి. స్టార్ట్ కలెక్టింగ్. అన్నయ్య చేసి చూపిస్తా అన్నయ్య. మల్లేష్ అందరూ నార్మల్ గా కలెక్ట్ చేశారు, నాది చిల్లర లేదు. నువ్వు చౌడప్ తో చాలా బాగా కలెక్ట్ చేసావు డేటా. ఓకే మల్లేష్ ఇప్పుడు నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో సందీప్ అడుగుదాం. సందీప్ అన్నయ్య మల్లేష్ బాగా కష్టపడ్డాడు, నేను ఒప్పుకుంటాను. కానీ ఆ కంపెనీ ఇన్ఫర్మేషన్ లో ఒప్పుకున్నావు కదా, ఏం నువ్వు చెప్పేది? ఈ ఛాలెంజ్ నేనే గెలిచాను. మెంటల్ అని మాట్లాడినా మొత్తం ఏంటి నువ్వు మాట్లాడేది? శిల్పకళా వేదికలో ఉన్న ప్రతి ఒక్కడే నా పెర్ఫార్మెన్స్ చూశాడు. ఈ ఛాలెంజ్ నేనే గెలిచాను. అన్నయ్య ఆ కంపెనీ ఇన్ఫర్మేషన్ లో సినిమా అన్నయ్య. మల్లేష్ సందీప్ మాట్లాడిని, సందీప్ నన్ను మాట్లాడిని. ఒక్క నిమిషం మల్లేష్, ఇప్పుడు చెప్పు సందీప్ నువ్వు. అన్నయ్య ఆ కంపెనీ ఇన్ఫర్మేషన్ లో సినిమా రివ్యూ గనక లేకపోతే నేను మళ్ళీ జీవితంలో డాక్యుమెంట్ కమిట్ చేయను అన్నయ్య. ఓకే మన జడ్జెస్ అడుగుదాం. జడ్జెస్ పర్ఫార్మెన్స్ లో ఎవరు గెలిచారు, సందీపా మల్లేషా? మల్లేష్ మాస్టర్ నువ్వు సినిమా రివ్యూ కలెక్ట్ చేసినా చేయకపోయినా చాలా బాగా. థ్యాంక్ యూ మాస్టర్. ఇంత సాహసాన్ని దిగా చూడరా. థ్యాంక్ యూ మాస్టర్. హాట్స్ ఆఫ్ రా. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. నిత్యానంద కంపెనీ CEO యమునాను కలెక్ట్ చేసి మాస్టర్. రంజిత కదరా మాస్టర్? తప్పు కదా మాస్టర్? ఎందుకు జరిగింది మాస్టర్? అది కాపీ పేస్ట్ ప్రాబ్లం మాస్టర్. గ్రేట్ ఆంధ్రలో గాసిప్స్ అవుతున్నా మాస్టర్. రిపీట్ కాకూడదు. ఓకే థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. మల్లేష్ మాస్టర్ నువ్వు చేసిన ఛాలెంజ్ ఏంటి? ఎంచుకున్న షార్ట్ కట్ కీస్ ఏంటి? మాస్టర్ నువ్వేం కొట్టాలి? ఆల్ట్ F5. నువ్వేం కొట్టావు? ఆల్ట్ F4 కొట్టావు. ఒక్కోసారి మీ పెర్ఫార్మెన్స్ చూస్తుంటే కంపెనీ లిఫ్ట్ లో సెకండ్ సెల్లర్కి వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది తెలుసా? చాలా బాగా కలెక్ట్ చేయాలి. మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాం, మీరు ఎక్కడో ఉంటారు. ఇలా అయితే ఎలా మల్లేష్? బాగా పెర్ఫార్మ్ చేయాలి, సరేనా? థ్యాంక్ యూ మాస్టర్. ఓకే మల్లేష్ ఇప్పుడు నీ SMS రిక్వెస్ట్ చెప్పు మరి. మీకు గనక CAQ గలాటాలో ఎవరు పెర్ఫార్మెన్స్ నచ్చా సరే మల్లెపూలో మళ్ళీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 52335 SMS అండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. మల్లేష్ నువ్వేం చెప్తున్నావు? ఆడియన్స్ కి అర్థం కాలేదు, నాకు అర్థం కాదు. ఏం చెప్తున్నావు నువ్వు? అన్నయ్య నేను SMS రిక్వెస్ట్ అడిగాను అన్నయ్య. ఓకే మల్లేష్ కాన్ఫిడెంట్ గా పర్ఫార్మ్ చేస్తా, కూర్చో. థ్యాంక్స్ అన్నయ్య. ఓకే ఇప్పుడు అందరు పర్ఫార్మెన్సెస్ చూసేసారు కదా, ఇప్పుడు రిజల్ట్స్ అనౌన్స్ చేద్దామా మరి? శ్రీకృష్ణ గారు ట్రోఫీ ప్రెజెంటేషన్. కంటెస్టెంట్స్ ఓకే రిజల్ట్స్ తీసుకొస్తారా మరి? డేటా అంటే అంత పిచ్చేంట్రా మీకు? డేటా అంటే కాదు సార్, వీసీ అంటే. ఓకే ఈ ముగ్గురు కంటెస్టెంట్స్ ఫైనల్ వరకు వచ్చారంటేనే దే ఆర్ ఆల్రెడీ విన్నర్స్. ఇది జడ్జిమెంట్ చాలా డిఫికల్ట్ అయింది. ఓకే థ్యాంక్ యూ. నౌ వీ హ్యావ్ ద రిజల్ట్స్. Before I announce, any guesses? Estimates? Data inputs are? Key data? Okay. Now the winner is Alankar, congratulations. Thank you master. Congrats అన్నయ్య. అన్నయ్య వీళ్ళిద్దరు ఎవరు గెలిచినా సరే
ఇంతగా బాధపడేవాడు అన్నయ్య. నువ్వు గెలిచావు కాబట్టి నాకంటే ఎక్కువ ఆనందం అన్నయ్య. కంగ్రాట్స్ అన్నయ్య. మల్లేష్ ఎప్పుడు ట్రోఫీ అందరికి ఇస్తాను, సార్ నేను తీసుకున్నా అంతే. Yamato